హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? బాగున్నారా? అని అయితే చాలా బాగున్నానండి. సో ఈ రోజు వీడియో వచ్చేసి నేను ఇంకొక బేబీ ప్రోడక్ట్ అనేది మీకు చూపించబోతున్నాను. ఇది 100% న్యాచురల్ ప్రోడక్ట్. ఈ రోజు నేను చూపించబోయే ప్రోడక్ట్ వచ్చేసి మమ్మాయత్ డైపర్ ర్యాష్ క్రీమ్ అండి. సో దీని గురించి తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, గంట సింబల్, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేస్తేనే నే వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో నేను లాస్ట్ టైం మీకు చెప్పానండి, ఆల్రెడీ నేను మమ్మాయత్ గురించి రివ్యూస్ చేశాను అండ్ ఆ ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ ప్రొడక్ట్స్. అందుకనే నేను మీకు నేను ఇంకొన్ని మమ్మాయత్ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ చేస్తున్నాను. సో వాటిలో ఇదొకటి అనమాట. ఈరోజు నేను ఈ డైపర్ ర్యాష్ క్రీమ్ రివ్యూ అనేది చేస్తాను, హానెస్ట్ రివ్యూ. సో ఫస్ట్ మనం దీని గురించి తెలుసుకుందామండి. మమ్మాయత్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను, ఇది పేరెంట్స్ చేత స్టార్ట్ చేయబడింది అండ్ ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవండి. వాళ్ళు వాళ్ళ బేబీ కోసం స్టార్ట్ చేశారనమాట, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కోసము. సో ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవన్నమాట. ఇది మ్యాట్ సేఫ్ సర్టిఫైడ్ కంపెనీ అండి. ఇది బేబీ ప్రొడక్ట్స్ అనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకు కూడా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. అంటే మనకి హెయిర్ మాస్కులు కానీ లేకపోతే ఫేస్ వాష్ కానీ ఇవన్నీ ఉన్నాయి. బేబీకి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయండి అండ్ చాలా అఫోర్డబుల్ రేంజ్ అనమాట. కంపేర్ టు ఇప్పుడు వేరే బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా అఫోర్డబుల్ అండి. నార్మల్గా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉండే వచ్చేసి చాలా కాస్ట్ ఉంటున్నాయి కదా. సో ఇవైతే అఫోర్డబుల్ అనే చెప్పాలి. సో ఇది వచ్చేసి 50 ml బాటిల్ అండి. 50 ml బాటిల్ వచ్చేసి 299 రూపీస్, 2 years షెల్ఫ్ టైం అండి. సో దీని ప్యాకేజింగ్ ఎలా ఉందో చూద్దాము. సో జస్ట్ నార్మల్గా ఉందండి, వైట్ కలర్లో ఇచ్చారు అండ్ దీని లోపల వచ్చేసి మనకు ఒక క్యాప్ ఇచ్చారనమాట. దీని టెక్స్చర్ వచ్చేసి చాలా థిక్గా ఉందండి, చాలా థిక్గా వైట్గా ఉంది దీని టెక్స్చర్ అనేది. అండ్ ఇది ఎలా అప్లై చేసుకోవాలనేది మనం లాస్ట్లో చూద్దాము. అండ్ మెయిన్గా ఇందులో మనకి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయనేది చూద్దామండి. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, రివ్యూస్ కూడా చదివానండి. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. చాలా మంది పేరెంట్స్ రివ్యూస్ అనేవి చదివాను నేను. చాలా బాగా వర్క్ అవుతుందండి ఇది. సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ కనుక తీసుకోవాలి అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తానండి. అలాగే మీరు నా కూపన్ కోడ్ కనుక యూజ్ చేస్తారంటే మీకు 20% ఆఫర్ వస్తుంది. అంటే ఓన్లీ ఈ ప్రోడక్ట్స్ అని కాదు, మీరు మమ్మాయత్లో ఏ ప్రోడక్ట్స్ తీసుకున్నా కూడా ఇది మమ్మాయత్ సైట్లో మాత్రమేనండి ఈ కూపన్ కోడ్ వర్క్ అయ్యేది. అండ్ ఫస్ట్గా అమెజాన్లో మీకు అట్లా రాదనమాట. ఓన్లీ మమ్మాయత్ వెబ్సైట్లో కనుక మీరు ఆర్డర్ చేశారు అంటే మీకు 20% ఆఫర్ వస్తుంది ఏ ప్రోడక్ట్ మీద అయినా అండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ మనం దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకుందామండి. సో ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి మెయిన్గా ఇందులో జింక్ ఆక్సైడ్, అలాగే ఆలివ్ ఆయిల్, కోకోవా బటర్ అండ్ షియా బటర్ అండ్ నెక్స్ట్ రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి గ్రేప్ సీడ్ ఆయిల్ అండ్ చాలా ఉన్నాయండి ఇందులో. అలోవెరా ఎక్స్ట్రాక్ట్, విటమిన్ ఈ అండ్ క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ అండ్ లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్, ఇవన్నీ ఉన్నాయండి. సో మనకి ఏంటంటే మెయిన్గా జింక్ ఆక్సైడ్ వచ్చేసి వెట్గా ఉంటుంది కదా, దాన్ని వెట్గా లేకుండా చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాలెండులా ఎక్స్ట్రాక్ట్ ఉంది కదా, మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి ఇవి వచ్చేసి. ఇది వచ్చేసి మనకి ఏంటంటే మనకి ర్యాషెస్ వస్తాయి కదా, దాన్ని త్వరగా మానేలాగా చేస్తుంది అనమాట. ఇది నేను బేబీకి నాకు ఒకసారి ర్యాష్ వచ్చిందండి ఈ మధ్య. సో నేను తనకి ఇది యూస్ చేశాను, నాకు వితిన్ 2 days లోపల తగ్గిపోయింది అనమాట ఇది యూస్ చేయడం వల్ల. అందుకనే నేను మీకు ఇది చూపిస్తున్నాను. చాలా ఎఫెక్టివ్గా రిజల్ట్స్ ఉన్నాయండి. సో మనకి తెలిసిందే కదా, ఆయిల్స్ వచ్చేసి మనకి న్యాచురల్గా మన స్కిన్ని స్మూత్గా ఉంచుతాయి. సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది టాక్సిన్ ఫ్రీ అనమాట. మీరు మీకు ఎటువంటి భయం లేకుండా మీ పిల్లలకి ఇవి యూజ్ చేయొచ్చు. ఇవి ఓన్లీ పిల్లలకనే కాదండి, మనం కూడా యూజ్ చేయొచ్చు అనమాట. అంటే మనకు కూడా ఎక్కడైనా కానీ రెడ్గా కొంచెం ఇరిటేషన్గా ఉన్నా కూడా మనం యూజ్ చేయొచ్చు, మనకు కూడా వర్క్ అవుతుంది. సో మన బేబీ స్కిన్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. సో వాళ్ళకి అన్నీ కూడా బేబీ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం బెటర్ అనమాట. సో ఇది మెయిన్ అండి. ఇప్పుడు పుట్టిన పిల్లల దగ్గర నుంచి అంటే 2 years 3 years వరకు కూడా ప్రతి ఒక్కరు డైపర్స్ వేస్తున్నారు. సో డైపర్ వేసేటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆల్రెడీ నేను మీకు డైపర్స్ గురించి చెప్పున్నాను. మీకు ఇంకా క్లియర్గా కావాలి అంటే నేను అది కూడా మీకుతో షేర్ చేస్తాను, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది. ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, చూడండి. సో ఇది మనం ఎలా అప్లై చేసుకోవాలనేది చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మీరు డైపర్ రిమూవ్ చేసిన తర్వాత వాళ్ళకి మన దగ్గర టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అంటే వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, సో దాంతో ఒకసారి క్లీన్ చేయండి వాళ్ళ బమ్స్ అనేవి. క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా డ్రైవి, సో దాంతో ఒకసారి క్లీన్ చేసేయండి. అంటే ఆ వెట్ అంతా కూడా వెళ్ళిపోతుంది అనమాట.
ఆ తర్వాత దీన్ని తీసుకొని మీరు జస్ట్ ఒక థిన్ లేయర్గా అప్లై చేయండి. ఇది ఎక్కువ కూడా పట్టదండి, ఎందుకంటే చాలా థిక్గా ఉందన్నమాట. సో నేను మీకు ఇది ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. జస్ట్ కొంచెం తీసుకున్నానండి. సో వాళ్ళ స్కిన్ మీద ఏంటంటే ఇలాగా అప్లై చేయండి. చూడండి చాలా వైట్గా ఉంది కదా, అంటే ఇలాగా థిన్ లేయర్ అండి, మరి ఎక్కువ కాదు, థిన్గా మనం అప్లై చేయాలన్నమాట. సో ఇలా అప్లై చేసిన తర్వాత కొంతసేపు వదిలేయండి వాళ్ళని. నార్మల్గా డైపర్స్ యూజ్ చేసేటప్పుడు వాళ్ళకి 1 అవర్ 2 అవర్స్ అయినా మీరు గ్యాప్ ఇవ్వండి డైపర్స్ వేసేటప్పుడు. అప్పుడు వాళ్ళకి ఎయిర్ అనేది మంచిగా తగులుతుంది కాబట్టి ర్యాషెస్ అనేవి రాకుండా ఉంటాయి. ఒకవేళ వచ్చినా కూడా ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలా అప్లై చేయాలని చెప్పేసి, సో ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఇలా అప్లై చేసేస్తే మీకు వితిన్ 2 డేస్ లోపల ర్యాషెస్ అనేవి తగ్గుతాయి. మరి ఎక్కువగా కనుక ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇదైతే చాలా బాగా వర్క్ అవుతుందండి, 100% న్యాచురల్ అనమాట. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అంటే మీకు ఉపయోగపడపోయినా కూడా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ కూడా ప్రెస్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.